థ్యాంక్స్ రోజు నీతోటి కట్టేయి కట్టేయి. సరే పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలు. ఓ పావుగంట వరంతో ఎందుకంటే ల్యాప్టాప్ మాకు వచ్చా అయినా బ్రహ్మం ధైర్య శాస్త్ర లక్ష్మి అని ధైర్యంగా చేయించేస్తాను. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఉన్నదంతా మనమే మనమే మనం తప్ప రెండో లేదు. హాయిగా పరమాత్మే నేనన్న భావంతో ఎంజాయ్గా ఉంటుంది. అవునా? ఇప్పుడు ల్యాప్టాప్తో రోజునే ఎలా ఆడుకుంటున్నాను? బ్రహ్మాత్మం బ్రహ్మత్మం బ్రహ్మాత్మ బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ల్యాప్టాప్లోనే అన్నీ ఏది కదిలినా మళ్ళీ వర్మ చూస్తున్నాడో లేదా? అలాగే మన మనసు ఎన్ని కదిలినా మన మనసుతోటి ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని కదిలినా ఈ బ్రహ్మంలోనే ఉండాలి కదా. మరి సృష్టిలో ఉన్నాం. ఏదో పుట్టసావ ఏదో ఒక దేహాన్ని ధరించాలి కదా. అవునా కదా? అది తప్పదు కదా. ఇప్పుడు ఈ ల్యాప్టాప్లోనే అన్నీ ఎలా ఉన్నాయో అలా ఈ విశ్వమంతా తానుగా విశ్వానికి మూలమైన పరమాత్మయే నేనన్న భావంతో అలా ఉండగలుగుతున్నావా లేదా? అది మనం చిన్న అధర్మైనా చేయకూడదు. ఎందుకంటే ధర్మమే ధర్మో రక్షత. మన యొక్క ధర్మాన్ని, నా స్వధర్మాన్ని నేను నిర్వర్తించున్నాను. నా స్వధర్మం ఏంటి? పరమాత్మ. అవునా? నా స్వధర్మం ఏంటి? పరమాత్మ. పరధర్మం పనికిరాదు. వాటి గొడవ నాకు లేదు. మరి దేహం ఉన్నంతకాలం నా పనులే నేను చూసుకున్నాను. నా చిన్నప్పటి నుంచి ఈ సేవలు చేసేటాలు ఏమీ లేవు, కానీ నా గురించి నేను ధ్యానం చేసుకున్నాను. నా ఇంట్లోనే చక్కబెట్టుకున్నాను. ఇలాగే ఉన్నాను. ఈ దేహంతో ఎలా చక్కబెట్టుకుంటున్నాను, విషయాలు రాకుండా చక్కగా సైలెంట్ ఎలా చేసి ఇల్లు ఈ దేహానికి ఈ గూడు ఉంది, దీన్ని ఎలా క్లీనింగ్ చేయించాను పనిచేసి కొడుతుంటా. అలాగే దీన్ని నేనే చేసుకోవాలి కదా. దీన్ని నేనే చేస్తాను. ఎంత హ్యాపీగా ఉంటానో 24 గంటలు. మధ్యలో వచ్చిన ఈ ఊరికి అలా మాట్లాడేస్తాం, మళ్ళీ దానికి పట్టు. గృహస్థ జీవితమే కదా గడిపేది. దేని ఎందుకు పట్టు. అవును లేదు, కాదు లేదు, ఏదైనా బ్రహ్మాత్మ. అక్కడ మంచి చెడు ఏంటి? చెడు ఎలాగా మాట్లాడడం. పరమాత్మయే నేను అన్న భావంతో ఉంటాం. ఉన్నదంతా నేనే అన్నాక ఇంక విడిగా ఏముంటున్నాము. మరి సత్సంగులకి H1 న్యూస్ డివోషనల్ బ్రహ్మమ్మ అల్లూరి మొత్తం అందరూ చూసిన వారందరికీ కూడా అనేక నమస్కారాలు. పరమాత్మయే మాట్లాడుతుంది. ఏమీ అనుకోను. చూడండి, ల్యాప్టాప్ ఎలా రాదు అలాగే ఏమీ రావు. ఊరికే అలా కూర్చుంటాం. మీ ఆతృతను బట్టి ఆ పరమాత్మే మాట్లాడేస్తాం. నాకెందుకు? నేను ఎవరిని? బ్రహ్మాన్ని. మీరెవరో? బ్రహ్మ. ఈ వాక్కుతోటి వచ్చింది బ్రహ్మ. మీలో, నాలో, అందరిలో అంతలా వ్యాపించున్న అనంతుడిగా మిగతా ఒక్కటే మనకు. మళ్ళీ జన్మలకు రాము మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చామంటే మళ్ళీ మలమూత్రాల్లో ఉండాలి. ఆ గర్భనార్కం అనిపించాలి. మళ్ళీ మరి ఊహ ఏమి రాకుండా అన్ని తల్లే చూడాలి కదా. అమ్మో అసలు ఏమవుతుంది? మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ పిల్లలు,
అమ్మ అమ్మ ఏమి సో వద్దే వద్దు. ఎందుకంటే వచ్చిన పని ఇప్పుడు ఈ జన్మలో చేసేసుకుంటాను, రిలాక్స్గా ఉంటాను అని ప్రతి ఒక్కళ్ళు గట్టి పట్టుతో ఉండాలి. తల్లి గర్భంలో ప్రామిస్ చేసింది, దేవుడా దేవుడా నేను మళ్ళీ ఏ గర్భనరకానికి పడను అని చక్కగా ప్రార్థించమే. ఆ ప్రార్థన ప్రకారమే మనం నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపం. నేనే నువ్వే నేను తప్ప రెండోది ఉన్నదంతా నేనే నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడిగా అలమేటట్టు. ఇంకా అధర్మాలు ఏముంటాయి? ధర్మం నా దేహధర్మం. పరమాత్మగా ఈ దేహం ద్వారా పరమాత్మను తెలుసుకున్నాను, పరమాత్మగా మిగులుతున్నాయి. ఆఖరి శ్వాస వరకు అలా విద్యార్థిగా ఉండటం, అది నా పని. ఇలా ఏముందో ఏదైనా కావాలన్నా మరి పాయింట్ కావాలి కదా. పాయింట్ కాకపోతే అసలు ఏమీ రాదు, అలా ఉండిపోతాం. అలా ఉండిపోతే ఎలా కుదురుతుంది? మీరు నా వంక నేను మీ వంక కూర్చుంటే ఎలా కుదురుతుంది? సబ్జెక్ట్ క్లాస్ అన్నాక సబ్జెక్ట్ చెప్పుకోవాలి కదా. అందుగురించి ఆ బ్రహ్మే రాయించుకుంటాను. నేను ఎవరినే సచ్చితానంద స్వరూపం, సచ్చితానంద స్వరూపమే, సచ్చితానందమే మంది బ్రహ్మలు అని రాస్తున్నాను. మరి అన్యాయము అసత్యము మొదలైనవి వేడాలి మనసులో లేకుండా. తర్కం, కాఠిన్యం అంటే కఠినత్వం. జ్ఞానికి కఠినత్వం ఉండదు. కఠినత్వం దేనికి? నేను బ్రహ్మాన్ని ఇలాగే ఆఖరి శ్వాస వరకు ఉంటాను అన్నది ఒక్కటి. మనం ఈ ఒక్కదానికి ఆఖరి శ్వాస వరకు కూడా బ్రహ్మార్పణంతో బతకటం ఒక్కటే గట్టిగా పట్టుకుంది. మిగిలినంతా జాలి దయ అన్నీ ఉంటాయి కదా. మరి పరమాత్మగా ఉంటాం కదా. అన్యాయాలు చేస్తామా, అసత్యాలు మాట్లాడతామా, బాధలు ఎత్తామా, మరి మనసుతోటి మాట్లాడతామా? అదంతా బ్రహ్మే అన్నప్పుడు బ్రహ్మంగానే ఉంటాం కదా. పరమాత్మగానే ఉండాలి తప్పించి ఈ గుణాలన్నీ ఇంద్రియ సంబంధం, దేహ సంబంధం అవి ఏమీ లేకుండా నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఏ అధర్మం వచ్చినా, ఏ అధర్మానికైనా కారణం ఏంటి? భయమే కదా. భయాన్నే కదా, జడ్సే కదా. అలాగేలా యుక్తితోటి అటు ఇటు మాట్లాడతాం. మనసుకే కదా భయం. వాస్తవానికి భయాన్ని మించిన శత్రువు వేరొకట్లేదు. ఆలోచించు. భయం ఎందుకు వస్తుంది మనకి? పరమాత్మగా ఉండాలి, రైట్. పరమాత్మగా ఉండాలి అంటే మరి ఏం చేయాలి? పరమాత్మగా ఉండాలి, రైట్. ఏం చేయాలి? నువ్వు ఏ ధర్మంతో ఉండాలి? నీకు దేనికి భయం? ఏ అధర్మం వచ్చినా భయమే కదా కారణం. మనసుకే కదా ఈ భయాలన్నీ. మరి మనస్సు లేని స్థితిలో ఉండాలి కదా. ఆలోచించుకో. భయభక్తులుగా ఉండండి అంటాం. మా చిన్నప్పుడు అలా అనేవాడు. ఇప్పుడు ఈ పిల్లలు అని మాటలే కాదు. భయం భక్తి అంటే పరమాత్మేందు భయం, పరమాత్మేందు భక్తి, ఉన్నదంతా దేవుడే అన్న భావంతో మరి ఉండమను. మరి ఎలా ఉండాలి? ఆలోచించు. నేను పరమాత్మ స్వరూపాన్ని, మీరు పరమాత్మ స్వరూపం, అందరూ పరమాత్మ స్వరూపం, అంతటా పరమాత్మ. మనకు దిక్కు ఎవరు? బ్రహ్మ. బ్రహ్మం తప్ప రెండోది లేదు కదా. ఎందుకన్నా అధర్మం ఎందుకు మనకి? అధర్మంతో ఉంటే మళ్ళీ జన్మలు వచ్చాయి. అధర్మం వచ్చినా భయమే కదా కారణం. ఏ అధర్మానికైనా భయమే కారణం. అధర్మం చిన్నదైనా అధర్మాన్ని చేయకూడదు. ఏ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. మరి ఏ ప్రయత్నం చేయకుండా ఎలా కూర్చుంటాం? ఈ దేహం ఉన్నాళ్ళు ఏదో పని చేయాలి కదా.
నా ప్రయత్నం అంతా ఏంటి? నాకు పని పట్టలేదు. నా ప్రయత్నం అంతా ఏంటి? ల్యాప్టాప్లో రోజు ఏది కదిలినా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి చేంజ్ చేసుకున్నాను. మీ దగ్గర కూర్చున్నాను లేదా? నా గోల్ జన్మరాయచ్చు. బ్రహ్మం ఏం మాట్లాడితే అది మీరంటారు. ఈ దేహం ఏమో ఈ చెవుల ద్వారా ఏంటి, ఈ దేహం ద్వారా, ఈ అవయవం ద్వారా ఏంటి, ఏ సంబంధం లేదు. ఉన్నదంతా నేనే 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 నేను. నేను తప్ప ఏది లేదు. ఏ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు కదా, తమ గుణంతో ఉండకూడదు కదా. మృత్యువు మరి మనం ఏంటంటే నేనులా ఉంది. మన చిన్నప్పటి నుంచి మనం కూడా ఉండేది మృత్యువేనమ్మా. మన తోడు నీడలాగా పరమాత్మ ఉన్నాడు, మృత్యువు ఉంది. దేహానికి మృత్యువు. ఈ దేహం ద్వారా తెలుసుకోవటానికేమో మరి మనసు లేని స్థితితోటి ఉండి నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడిని చక్కగా తెలుసుకుని హాయిగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారా లేదా? అలా ఉండాలి. ఉండండి. అమ్మలో మృత్యువు మనం వెంటే ఉంది, మనకు కూడా ఉండేది మృత్యువు ఒకటే. మృత్యువు అది తప్పదు. ఏ జీవి పుట్టినా మృత్యువు తప్పదు, మరలా పుట్టుకు తప్పదు. అందు గురించి ఇప్పుడు పుట్టేస్తాం కాబట్టి ఈ జన్మకి మృత్యుతోటి ఎలాగ రోజు మనం స్నేహం చేసేది అంతే కదా. ఆయువు అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు, ఆయువు ఉంటేనే కదా ఎన్నున్నా నేను ఎక్కడెక్కడ వదలవలసింది. ఆయువు ఉంటే నా స్వధర్మంతో నేను ఉండగలను. అవునా కదా? నేను పరమాత్మగా ఉంటున్నానో లేదా? పుట్టాను, మృత్యు ఉంది, మరణం ఉంది కదా. మరలా పుట్టకుండా చేసుకోవటానికి ఈ జన్మయే ఈ అవకాశం. అన్ని రకాలుగానే ఉంది కదా, హాయిగా. ఏ లోటు లేదు. విధులు అన్నీ బాగా తెచ్చుకున్నాము, అన్ని రకాలు హాయిగా. ఎవరిని దేహి అని పని లేకుండా బ్రహ్మం చక్కగా విధిలో ఉన్నది. మరి విధితో తెచ్చుకున్నాం కదా, తెచ్చుకునేవన్నీ హ్యాపీగా. ఈ దేహమే నేను కదంటే ఇది కష్టం, ఇది సుఖం, ఇది లాభం నష్టం అంటానికి నాకేం పని? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాను కదా. వాస్తవానికి భయాన్ని మించిన శక్తి వేరట్లేదు. అసలు ఎందుకు వస్తుంది నీకు భయం? నీకు మనస్సు ఉంటే భయం వస్తుంది. రేపు పెళ్ళి అనుకో, ఎందుకో కొంతమంది జడిసిపోతారు. ఒక ఊరు వెళ్ళాలన్నా జడిసిపోతారు. అవి రేపు ఎన్నింటికి లేగాలో బస్సు దొరుకుతుందో లేదు, సరిగ్గా వెళ్తామో లేదు. అసలు ఎందుకన్నా నా టెన్షన్? ఆఖరి శ్వాస వరకు టెన్షన్ లేని మనస్సు ఏ పరమాత్మ ఉంటుంది. టెన్షన్తో ఉంటే దేహభావం లెక్క. ఎవరైనా టెన్షన్ అంటేనే వాళ్ళకి జ్ఞానం లేదు అని స్పష్టంగా మనకి అర్థం. మనకు టెన్షన్ వచ్చినా ఆ టైంలో మనకు కూడా జ్ఞానం లేనట్టు. మనం మనసుతో వ్యవహారం చేయకూడదు, పరమాత్మగానే మిగలాలి. వాడు ఆ బ్రహ్మే చేస్తుంది, ఏ పని చేస్తుంది. మోహం, భయము ఇటువంటివన్నీ మరి ఎందుకు వస్తున్నాయి? ఆలోచించుకో. ఏది అసంభవం కాదు. విజయాన్ని అలంకరిస్తాం మనం. అసలు అసంభవం అనేది ఏది లేదు. మానవ జన్మ ఎత్తి అసంభవం ఏంటి? అన్నీ సంభవాలే. 24 గంటలు నీతో నువ్వు ఉండాలి. కానీ నీ మనస్సేమో కళ్ళు మూసుకున్న వ్యవహారంలోకి వెళ్ళిందనుకో, మొదట్లో అంటే ధ్యాస ఎక్కువ లేక మీకు అలా వెళ్తుంది. ఆ తర్వాత వ్యవహారంలోకి వెళ్దు, ఉన్నది ఉన్నట్లు ఉంటారు. మొదట్లో వెళ్తాయి. ఒకేసారి అమాంతంగా ధ్యానం చేసేస్తే ఏముంటుంది? జ్ఞానం వినకుండా ధ్యానాలు ఊరికే వచ్చేస్తాయండి. జ్ఞానం తెలుసుకోవాలి. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. రోజుని అభ్యాసంతో ఉండగా ఏమవుతుంది? పరమాత్మగా
మనస్సు మనం చెప్పినట్టే. అందు గురించి అభ్యాసము అభ్యాసము అభ్యాసం లేకుండా ఏ పని కుదరదు. ఏది నేర్చుకోవాలన్నా అభ్యాసమే కదా, ఎలా ఉండాలన్నా అభ్యాసమే కదా. అభ్యాసం లేకుండా ఎలా కుదురుతుంది? హాయిగా మనం ఉండాలా లేదా? అద్భుత శక్తిని మనం చక్కగా, అద్భుత శక్తి కదా మనలో ఉంది. ఎంత అద్భుతం! ఈ దేహంలో అన్ని అవయవాల్లాగే మరి ఆత్మ కూడా ఉందా లేదా? కొన్ని అది ఎవరికైనా ఎలాగైనా అంటుతుందా? అంటుంది. ఈ దేహం నేను కాదు, నేను దేవుణ్ణి. చూడండి మరి, అలాగే విడదీసి చేసుకున్నప్పుడే మీకు జ్ఞానం అందుతుంది తప్పించి దేహభావన వేడకుండా జ్ఞానం వచ్చేయాలి అంటే రాదు రాదు రాదు. ఆలోచించు. మరి జ్ఞానంగా ఉంటేనే కదా, జ్ఞానంగానే ఉంటేనే కదా ధ్యానం అలవాటు. తెలుసుకోవాలి ఏది నిజం ఏది అబద్ధం. ఉన్నదంతా భగవంతుడు. భగవంతుడు తప్ప రెండు, బ్రహ్మ అన్నా, భగవంతుడు అన్నా, ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, ఎరుకన్నా, సాక్షి అన్నా, బిందు అన్నా, అవతారం అన్నా, శక్తి అన్నా, చైతన్యం అన్నా, ఏదైనా ఏదో ఒకటి మనలో ఉందే, అందరిలో ఉందా, అంతలో. దాని ద్వారానే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో అలా ఉంటున్నాయి. పరమాత్మే నేను. ఆలోచించు. మనలోని పరమాత్మ ఉన్నాడు. అందు గురించి అసంభవం అనేది లేదు, అంతా విజయమే. ఈ జన్మకు వచ్చాం, ఈ జన్మ పని చేసుకోవాలి. కూర్చి ఆలయం పైకంటే వేస్తారు. వద్దొద్దు, ఎవరి గురించి వాళ్ళు చూసుకుని అక్కడ మనిషి ఉన్నారు కదా. కూర్చోమని ధ్యానం చేసి అద్భుత శక్తిని మనలో ఉన్నాడు కదా. అద్భుత శక్తి సర్వేశ్వరుడు మనకి విశేషమైన శక్తిని ఇచ్చాడా లేదా? పరమాత్మయే మనలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడిని మనం ఎడతెరపు లేకుండా ధ్యానమే. మరలా జన్మ లేకుండా చూసుకోవాలి కదా మనం. బాల్యంలో తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు సత్సంగానికి వచ్చాక తెలిసింది కదా మీరు ఎవరోని. చక్కగా అలా ఉండండి, అవగాహన లోపం లేకుండా. 24 గంటలు నేను హాయిగా ఉంటాను. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మం తప్ప రెండోది లేదు, బ్రహ్మం తప్ప రెండోది అన్న భావంతో ఉంటున్నాయి. పరమాత్మే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండబట్టే కదా ఇంత రిలాక్స్గా ఉంటాను. అసలు ఎన్నో ఉన్నాయా, బాధలు ఉన్నాయా, బెంగలు ఉన్నాయా, ఆలోచనలు ఉన్నాయా? ఎందుకుంటాయి? అభ్యాసం 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 చేస్తే అన్నీ చక్కగా ఆనందో బ్రహ్మగా ఉండదు. నేను అసలైన నేను తప్ప రెండోది లేదు. ఈ నేళ్ళు దేహ నేళ్ళు అనేక రకాలుగా ఎత్తి వచ్చు. వాటి గురించి మనం ఎత్తుకోకూడదు. మార్పు చెందంది నేను. అసలు నేనుతో అలా ఉంటుంది. మార్పు చెందను కదా. ఆ జన్మే కాదు, ఈ జన్మే కాదు, ఏ జన్మలో అయినా అలా ఉండేది ఇది ఒక్కటే కదా. ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నెన్నో జన్మలు ఎత్తు. అవునా? సృష్టి నుండి, లోకం నుండి స్వార్థాన్ని, మోహాన్ని తొలగించాలి మనం. సర్వేశ్వరుడు మనకు విశేష శక్తినిచ్చాడు. ఈ లోకం నుండి ఏమేంటి? స్వార్థాన్ని, మోహం. స్వార్థం ఏంటి? మోహం. దేహంలో ఉన్న మరి దేహం తయారైంది కదా పంచభూతాలతోటి, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం.
ఆ తయారైన దానికి కామక్రోధలో మోహమత్సర్యాలు, స్వార్థాలు, మోహాలు, రాగాలు, బంధాలు, నేను నేను నా అహంకారం మమకారాలు, అహంకారం మమకారం, నా ఓళ్ళు, నేను, ఇవన్నీ ఉంటాయి. ప్రకృతి ధర్మం అమ్మా, పంచభూతాలతోని మరి ఇముడున్నాం కదా, మన దేహం ఇముడు ఉంది కదా, సూక్ష్మ పంచభూతాలు తీసుకుని మరి వచ్చేసింది కదా, అవన్నీ దాని లక్షణాలు ఉంటాయి. అవి ఎన్నున్నా మనం ఎలా ఉండాలి? పరమాత్మే నేనన్న భావంతో ఉండాలి. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో అలా ఉంటుంది. అలా దేహభావం వీడి పరమాత్మగా అలా ఉంటుంది. ఆలోచించు, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అంటే ఏ భావంలో సర్వం బ్రహ్మమయం. ఎన్నెన్ని జన్మలు, ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తి వచ్చు. ఆలోచించు. జన్మలో 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 తీసుకుని 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 ఇంక ఇది ఆఖరి జన్మ చేసుకోబోతే కుదరదు కుదరదు. చిన్న పెద్ద కాదు, ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మస్వరూపులు. ప్రతి ఒక్కరూ ఇది ఆఖరి జన్మ చేసుకోవచ్చు. ఉన్నంతకాలం ఆఖరి శ్వాస వరకు మన దేహ స్పృహ ఉన్నంతకాలం కూడా నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉండవచ్చు. ఎవరికాళ్ళు అనుకోవాలి. భార్య భర్తలు, ఈ పిల్లలు, ఇవన్నీ ఎంత కుటుంబ వ్యవస్థ ఉన్నా నీ గురించి నువ్వు చూసుకోవాలి. మరి నేను నా చిన్నప్పటి నుంచి నేను చూసుకోలేదు ఎంత కుటుంబం అయినా. నేను వాళ్ళకి దేహధర్మంగా చూస్తానే కానీ నాకు నేనే ఉంటాను. వాళ్ళలోనే నేను నన్ను చూసుకో అంటే వాళ్ళే నేను వాళ్ళు అంటే అందరూ నేను తప్ప రెండోది. సృష్టి స్థితి లయకారకం మనమే. ఉన్నదంతా పరమాత్మ అన్నాక విడిగా ఇంకేముంది? ఆలోచించు. అందు గురించి వెనకడుగు వేయకండి. విజయాన్ని విజయ గర్వంతో అంటే బేరీ మోగించినట్టు మన మనస్సుని అసలు ఏ ఆలోచనకి రానివ్వకూడదు. కుదిరినప్పుడు ధ్యానం చేసుకోండి, కుదిరినప్పుడు ధ్యాసలో. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, ఏ టైంలో చుట్టాలు వచ్చినా ధ్యానం చేసుకుంటే ఎలా కుదురుతుందో అని చూసుకోవాలి. ఏ టైంలో పిల్లల పురుళ్ళని నేను అప్పుడు ఏమనుకునేదాన్ని, యజ్ఞం అనుకునేదాన్ని. మరి యజ్ఞమే చిన్నపిల్లలు పెంచడం ఇవన్నీ మనల్ని పెంచొద్దా? మన పిల్లల్ని పెంచుకోవద్దా? దేవుళ్ళు అనుకునేదానే యజ్ఞం అవన్నీ నెయ్యేసి అదంతా ఆ యజ్ఞం. ఇదేమి యజ్ఞం? వాళ్ళు దేవుళ్ళే. చక్కగా ఈ యజ్ఞాన్ని మనం నిర్వర్తించాలి. ఇప్పుడు పెంచమంటే పెంచుతామా? ఆ టైంలో యజ్ఞం అనుకున్నాను కాబట్టి చక్కగా పెంచగలిగాం. అది అలా ప్రతిదీ మన నలుగురు మనల్ని పెంచలేదా? మా పిల్లలిద్దరిని చూసుకోలేదు. ఇప్పటికి మీ అందరినీ చూడలేదా? చెప్పండి. దేహ సంబంధికులు దేహంలో ఉన్న మరి మనస్వీకారాలు రానివ్వకుండా చూసుకుంటున్నానండి. సంకల్పాలు వికల్పాలు లేవు. ఊరికే అలా 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 ప్రవాహంలోని దేవయాత్ర చేశారు. ప్రవాహంలో కొట్టుకుపోతారంటారు. అలా రోజు విధి ఏది ఉందో అదే జరుగుతుంది. నాకేం పని? అంతా భగవంతుడు. పిల్లలు చిన్నప్పటి నుంచి భగవంతుడిని పెంచినట్టు మిమ్మల్ని భగవంతుడు కలిసి ఎప్పుడు నేను ఎవరినైనా అంటూ విన్నారా? ఎందుకంటాం? నన్ను నేను అనుకున్నట్టే మిమ్మల్ని నేను కనుకేదనంట. మరి నాలో ఉన్న బ్రహ్మం, మీలో ఉన్న బ్రహ్మం, అందరిలో ఉన్న బ్రహ్మం, అంతలో ఉన్న బ్రహ్మం ఒక్కటే కదా. ఎందుకు అనుకుంటాం? అనుకునే అవకాశం లేదు. పరమాత్మే నేనన్నాక ఇంకేముంటుంది?
ఉన్నదంతా భగవంతుడు. భగవంతుడు కానివాడు ఎవరున్నారో చెప్ప. ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఉన్నాడా లేదు? ఏ జీవి అయినా దేవుడు. అదే దేవుడు లేకుండా ఆ జీవి ఎలాగా ఇంద్రియాలతోటి మరి ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ. నేనే 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 నేను లేని చూడలేదు. అలా 24 గంటలు నేనేతో ఉండాలి. అసలు నేనుతో ఇదంటే మార్పు చెందింది దేహం. దేహాన్ని ధరించడం. దేహం ఒక వస్త్రం, ఒక చొక్కా, దాన్ని ధరించడం. పరమాత్మ గురించి ఉన్నదంతా నేనే 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 నేను తప్పరండి. నేను తప్పరండి. జ్ఞానం అంటే ఇది. జ్ఞానం తెలుసుకున్నాం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మానని అలా ఉండిపోవాలి మనం. ఈ దేహం ద్వారా బ్రహ్మమే ఆయా పనులు చేయించుకుంటాం. అవునా కాదా? దేహం ద్వారానే కదా. మరి లోపల ఉండి అంతలా ఉండి ఈ ఇంద్రియాలకి సాక్షిభూతులుగా ఉండి ఇంద్రియాలకు పనిచేస్తాం. దేహం ద్వారానే కదా ఆయా పనులు చేయించుకుంటుందా లేదా? పుట్టటం, మరి ప్రతి మనిషికి పుట్టటం, రోగం, మరి మృత్యువు, మరి ఉండవా? రోగాలు ఉండవా? ఎవరైనా పుట్టామంటే సత్య వరకు ఏదో ఒకటి ఉంటాను. మానసిక రోగం, శారీరక రోగం, అట్లని ఎందుకు పట్టించుకోవటం? ఉన్నదంతా నేనే అయినప్పుడు నేను లేని చూడలేదు. ముసలితనం బతుకుంటే మరి ముసలోళ్ళం అయ్యామో లేదా? బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం, పుట్టిన ప్రతి జీవి మరణించుకున్నాం. పుట్టిన వాళ్ళకి మృత్యు కూడా ఉంది కదా. మరి తప్పదు కదా. ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాం కదా. నిర్భయంగా మనం ఉంటుంది. తప్పదు. జీవి వచ్చాక జీవి వెళ్ళే వరకు దాని ప్రయాణం దాందే. దేహభావన వీడి పరమాత్మగా మిగలాలి. అవునా కదా? పుట్టినవాళ్ళం. మరి మనం సహజ సుఖం కోసం మనం ఏం చేయాలి? సమాజ సుఖం కోసం సహజ సుఖం నీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించింది. నాలో వ్యాపించిన ఈ సహజం గురించి తెలుస్తుంది. ఏది సహజమైంది? పరమాత్మ అందరిలోనే ఉన్నాడు. అది సహజం. లోకం ఉంది, లోకంలో ఉన్న జీవులకి. లోకాన్ని ఎవరు నడిపిస్తున్నారు? పరమాత్మే కదా. లోకంలో ఉన్న జీవులు పరమాత్మే కదా. నీలో, నాలో, అందరిలో అంతగా నిండిన అనంతుడికి నమస్కరించు. ప్రతి సెకను కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క తత్వంతో ఉంటున్నామా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. మరి పుట్టిన వాళ్ళు ఎలా ఉంటున్నాం? ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే అధర్మం పెంచుగా ఉన్నప్పుడు, ధర్మానికి హాని అలా కలిగినప్పుడు ప్రతి జీవి కూడా బ్రహ్మే అని మనం తెలుసుకున్నాము. కానీ మామూలు వాళ్ళకి తెలియదు కదా. మనకంటే జ్ఞానం తెలియబడ్డది కాబట్టి బ్రహ్మంగా మిగులుతుంది. అధర్మంతో ఉండేవాళ్ళకి మన నాశనానికి భగవంతుడు పుట్టడా మరి యుగ యుగాల్లోని దేహాన్ని ధరించి మన కోసం వచ్చి అందరిలాగే ఉండి తీర్చిదిద్దబెడుతున్నాడా లేదు? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నాం లేదా? మనం అందరం కూడా ఆ స్వరూపాలమే.
నడత చూపింది శాస్త్రపరిచయం, మహాత్ముల వాక్యాలు, ఇవన్నీ కూడా నడత మనకి తెలియబడతాం. ఉన్నది మనమే. ఎటువంటి మహిమలు మనకి లేవు. ఎందువల్ల లేవు? ఉన్నది బ్రహ్మే అన్నాక దేహభావంతో ఉంటే ఆ మహిమలు ఇవి జరిగినాయి, అవి జరిగినాయి, అయితే అసలు మనకి ఏ గోళ లేదు. ఉన్నదంతా బ్రహ్మే. నేను తప్ప రెండు లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో అలా ఉంటా అంటే ఇంకా దేని గురించి మనం ఆలోచిస్తాం? అలా ఉండిపోతాం. పరమాత్మే నేను తప్ప రెండు. పంచభూతాల శరీరం మంది, అవునా కదా? పంచభూతాలతో తయారైందని, సూక్ష్మ పంచభూతాలలాగా మనలో ఉన్నాయని. అందు గురించి ఆహారం లేకపోతే నీరసం వచ్చేట్టు ఆహారం తయారు చేసుకుంటాం. అలాగే జీవితం అంతా వెళ్ళిపోతుంది. కానీ మనకు తెలిసింది ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. నాకు వేస్ట్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి అదే పాఠం కదా. ఇదే మొక్కని ఎన్ని కోట్లు 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 స్మరించుంటాను. బ్రహ్మార్పణమైన జీవితం గడపడానికి తప్పదు. ఆ ఒక్క మొక్కే రామ 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 అని అస్తమానం కృష్ణ కృష్ణ కృష్ణ. అలాగే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని ఆనందించి తప్పదు. ఆత్మన్నా బ్రహ్మన్నా తెలుసుకున్నాను. ఉన్నదంతా భగవంతుడు, ఉన్నదంతా భగవంతుడు కానివాడు లేడు. ఆలోచించుకోండి. అధర్మ మార్గంలో ప్రయాణం చేయకండి. చేస్తే అధోగతి పాలైపోతారు. బ్రహ్మంగా మిగులుతుంది. తల్లి గర్భంలో ప్రామిస్ చేసి నిలబెట్టుకుందాం. ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకున్నాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. మనకి అన్నీ ఉన్నాయి కదా, కూడు కూడా అలా ఉంటుంది. ఆలోచించు. పరమాత్మేని, పరమాత్మేని. నాకు చెప్పడం రాకపోయినా క్షమించిన అమ్మలో. నాకు అనుభవం తప్పించి చెప్పడం రాదు. నీకు అర్థమవుతుందా అమ్మలో? మరి నిర్ణయం మందే. సుజాతను పాప పెట్టుకుంది, నాకు రాకపోయినా దానికి మరి మాట ఇచ్చింది కదా, అలాగనన్నాను. ఆఖరి వరకు ఏమి రాకపోయినా మీరే సమర్థించుకో, మా అమ్మకి ఏమీ రావనని చక్కగా చెప్పేసుకుంది. మీకు దేహాభిమానం ఉంది. మా అమ్మకి అన్నీ వచ్చంటే తంటాలు మీ మనసు. మా అమ్మకి ఏమీ రాదు, అలా ధ్యానంగా ఉంటుంది తప్పించి. అనుభవమే అమ్మ మాట్లాడతారని చెప్పుకోండి, అంతేగాని మా అమ్మ అన్నారనుకోండి, అదే అభిమానం కదా. నేను మీకు అమ్మని అంటున్నారు, నాకు మీరు అమ్మ. అందరం ఒకరికొకరు అమ్మ 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 అని మాట్లాడుతాం. నీకు తెలియని నాకు, నాకు తెలియని నీకు చెప్పుకోవటమే. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్ప రెండు లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో అలా ఉంటున్నాను. దేహధర్మం పాటించు, పరమాత్మగా మిగులుతుంది. మరి ఇంట్లో భర్త పిల్లలు అన్నీ చూస్తున్నానా లేదా? ఏమీ చూసుకోకుండా ఇలా కూర్చుని కౌరులు చదువుతున్నానా? కౌరులు చదివితే మా పిల్లవాడు ఊరుకుంటారా? వాళ్ళే అడిగి చేస్తాం, మీకు చెప్తున్నాం, మనవులకి చెప్తున్నాం. అంటే ఎవరైనా బ్రహ్మమే. మీరు ఏ బ్రహ్మము, నాలోనే అదే బ్రహ్మ, అందరిలోనే అదే బ్రహ్మ. పరమాత్మే నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్నా మరి భావన ఉండాలి కదా. హాయిగా ఇలా ఉంటున్నాం. చక్కగా హాయిగా
దేనిందేనో ధ్యాస్తున్నాను. అలా అని దేనిందేనో మానక్కర్లేదు, అవును అనక్కర్లేదు. కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ లేకుండా సమస్థితితో ఉన్నప్పుడే మనం బ్రహ్మంగా మిగలగలం. పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్పరండి, నేను తప్పరండి. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు. హాయ్ హాయ్. ఈ ప్రశాంతత ఎవరిచ్చారు? మనలో ఉంది. మనం ప్రయత్నం చేస్తే ప్రశాంతత అందుతుంది. ప్రయత్న లోపం చేయకూడదు. పరమాత్మే నేనన్న భావంతో అలా ఉండటమే. ఆలోచన రహిత స్థితితో అలా ఉండటమే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో మన నిర్ణయం అలా ఉండాలి. ధర్మ సంస్థాపన కోసం సదా ప్రయత్నించాలి. మనకు తెలియబడ్డంది కదా, తెలియబడ్డంది కాబట్టి మనం అనుభవించే ఆనందాన్ని అనుభవించాలి. సబ్స్క్రైబ్లు ఎందుకు చేసుకోమంటున్నాను? మీరు ఎప్పుడోకప్పుడు కష్టం లేకుండా ఉంటుందా ఏ మనిషికైనా? అప్పుడైనా చూసుకుంటారు. ఎలాగా అందరి దగ్గర పెద్ద పెద్ద సెలవులు ఉన్నాయి కదా, అప్పుడైనా బ్రహ్మం బ్రహ్మం అనుకుంటారన్న ఉద్దేశంతో వెయ్యి అయిపోయినా మాను. ఆఖరి వరకు మీరు ఎంతో మందికి అన్ని సేవలు ఒక రకం జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ విద్య చక్కగా మీ అభ్యాసంలో ఉంది కాబట్టి మీ వారికి తెలియజేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించుకోండి. వెయ్యైనా నేనేం మిమ్మల్ని ఊరుకోను. మీ ద్వారా ఎంతోమంది బాగుండాలి. నాకు తెలియబట్టే కదా మీరు బాగుంటున్నారు. మీ ద్వారా ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నంలో పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. పరమాత్మే ఈ మాట చెప్పేస్తుంది. ఇందువలన మనం అందరం ఈ జన్మను వృధా చేసుకోవద్దు. మరలా పుట్టి మరలా ఎందుకమ్మా పేడ వెరగడైపోతే బాగుండంటారు బ్రాహ్మణులు. ఆ మాట ఆ చిన్నప్పటి నుండి అంటే ఏంటి? ఈ జన్మలు మళ్ళీ రాకుండా చేసేసుకుందాం. నేను ఎవరేం మాట మాట్లాడినా ఈ తత్వంలోకి లాగేసుకుంటాం. ఆ మాటని ఇలా తిప్పేసుకుంటాం. వదిలిపోవాలి. మరలా ఏ తల్లి గర్భంలోని పుట్టను అది పరమాత్మే నేను అన్న భావంతో ఉండిపోతాం. అలాగే మీరు కూడా ఏ సేవ చేసినా డబ్బు ఖర్చు, మాట ఖర్చు. ఇదేమన్నా అందరికీ ఎంతంత పిల్లల దగ్గర నుంచి ఆన్లైన్ క్లాస్, పెద్ద పెద్ద సెలవులు ఉన్నాయి. మన సత్సంగం మోసోళ్ళు చేసుకోవటం రావట్లేదు. చెప్పినా అర్థం వాళ్ళ పిల్లలనైనా అడిగి చేయించుకోండి అంటే తెలియట్లేదు. పోలండి అసలు రోజు సత్సంగం చదువుతున్నాను. విత్తనాలు జన్మాలి. పరమాత్మయే నేను అన్న భావంతో అలా ఉండిపోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మీ వాళ్ళకి చెప్పుకుని చేసుకుంటే మీరు చక్కగా విశ్వమంతా ఒకటే కుటుంబం. దేహంతో కుటుంబాలు ఉన్నాయి కదా, నశించి దేహాలకి మళ్ళీ కుటుంబాలని, పేర్లని, ప్రతిష్టని ఎన్ని లేవు. ప్రతి దేహానికి ఉన్నారు కదా చుట్టాలు, కుటుంబం, స్నేహితులు అందరూ ఉన్నారు. చేసుకుంటే మీరు చక్కగా బ్రహ్మంగా మిగులుతారన్న ఉద్దేశంతో ఓదరగొట్టేస్తున్నాను సత్సంగంలో. సబ్స్క్రైబ్ నిజంగా తెలిసింది.
చేసుకుంటే ఎప్పుడు అయ్యే వస్తాయంట. బ్రహ్మ అమ్మలోని చేసుకుంది, ఇది చేస్తుంది, దాంట్లోనే పెరిగేది, దీంట్లోనే పెరిగేది. ఇంకా 60 మందితోటి హెచ్వన్ న్యూస్ డివోషనల్ వరకు అర్పించారు. అందరూ మానకుండా చేసుకుని మీ కుటుంబాలన్నీ, మీరెవరో నేనే, నేనెవరో మీరే. మీలో ఏ ఆత్మ ఉందో నాలోనే అదే ఆత్మ, అందరిలోనే అదే ఆత్మ, అంతటా అదే ఆత్మ. మనం అందరూ ఏకాత్మస్తులు. చక్కగా చేసుకుని హాయిగా బ్రతుకుతాం. మనం అందరూ స్నేహితులు. సృష్టి యావత్తు మనమే. నేనే అంత, నేనే అంత, నేనే అంత. నాకు మరి మొత్తం అంతా తేజోమయం వచ్చేస్తుంది. అందుకని నాకు, మీరు, నేను అని వేరు నాకు ఉంది. అందరం ఆ తేజస్సులో ఈ దేహం కూడా ఉంది కదా. అది అంటే ఆ తేజస్సులో మీ ఆత్మ కూడా ఉంది కదా. మీరు ఉన్నారు కదా. నాలో, మీలో, అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడుగా ఉన్నాం లేదా మనం అందరం. ఒకే ఆత్మస్సు. ముందు వెనక తెలుసుకోవటంలోనే ముందు వెనక, ఆయువులు ముందు వెనక. ఏమో ముసలోళ్ళు అయితే మాత్రం వెళ్ళిపోతామా? కట్సోళ్ళు ఉండమని రూల్ ఏమి కాదు కదా. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు అధ్యాయాన్ని ఎవరు రాసుకుని తెచ్చుకున్నారు, ఆ ప్రకారం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి తప్పదు. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు వెళ్తామో, ఏం జరుగుతుందో, ఏ క్షణాన్ని ఉన్నామో ఈ వర్తమానంలో అలా పరమాత్మగా ఉంటుంది. భూతకాలం కూడా ఎందుకు, భవిష్యత్ కాలం కూడా మనంగా ఉండొచ్చు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. నిర్భయంతో ఉండాలి. ధర్మ సంస్థాపన కోసం సదా చేయాలి. భూమిపై పుట్టిన వాళ్ళం మనం. సమాజ సుఖం కోసం మనం చేయాలి. చేయొద్దా? నాకేం పని, శుభ్రంగా ఇలా కూర్చుంటే ఉండవలసిందని. ఏమో ఈ విధిలో ఉంది. దేహంతో తెచ్చుకున్నారు. పంచభూతాలతో తయారైన దేహాలే కదా అందరం. అది ఏమి మాట్లాడటం రాకపోయినా సరే మాట్లాడతాం. అది మనకి ఏం వస్తుంది మాట్లాడదాం. చక్కగా అందరినీ తీర్చిదిద్దాం. మన పని ఏంటి? మనం బాగున్నాం, అందరూ బాగున్నాం, అంతటా బాగుంటుంది. అంతటా వ్యాపించున్న అందరూ ఎలాగా బాగానే ఉన్నాడు. ఆలోచించు. ఏ ధర్మం అంది? మన స్వధర్మం. పరమాత్మగా ఉండితే మన స్వధర్మం. బ్రహ్మం తప్ప రెండోది లేదు. బ్రహ్మం తప్ప రెండోది అన్న భావంతో అలా ఉంటమే. ఆనాటి నుంచి ఈనాటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఉన్నది ఈ ఒక్క ముక్క. దేహం నేను కాదు, నేను బ్రహ్మం. అంత బ్రహ్మంగా అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మే చేస్తాను, బ్రహ్మే వింటాను, బ్రహ్మే తింటాను. ఈ పనులన్నీ చేసేది బ్రహ్మే. ఇప్పుడు ఇది సబ్సైజ్ చేసుకున్నదే బ్రహ్మే. ల్యాప్టాప్ పెట్టింది బ్రహ్మే. నేనేం చూడలేదు. ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను. అన్ని ఊళ్ళు నేనే, అన్ని దేశాలు నేనే, అన్ని చోట్ల నేను, అన్ని అవతారాలు నేను, అన్ని సుఖం దుఃఖాలు, వ్యవహారం అంతా నేను. ఇలా ఉండేటప్పటికి మీకు దేని మీద బెంగ వస్తుంది, దేని మీద ఇష్టం వస్తుంది? రెండు అవి మనసు లక్షణం. ఇష్టం ఇష్టం అంటే ఏముండదు. ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మే, పరమాత్మ. పరమాత్మ తప్పించి రెండోది ఏది జరిగినా వారి యొక్క కర్మానుసారం జరుగుతుంది. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? ఎవరికి వారే. వ్యాకులత ఇది. అలా రిలాక్స్గా ఉంటాడు. పరిగెత్తుకోడికి ఆయాసం ఉంటుంది. సాధకుడికి ఏముంటుంది ఆయాసం? దేనిందైనా బ్రహ్మలోయే, బ్రహ్మలోయే, బ్రహ్మలోయనే చక్కగా భాష పెట్టి కూర్చుని హాయిగా రిలాక్స్గా ఉంటాను. బ్రహ్మలోయే అన్నీ జరుగుతున్నాయి. నాకేంటి? నేనే అంత, నేనే అంత, నేను లేని చోటే ఉన్నదంతా నేనే, నేనే.
తనువు ధర్మం మనసు అన్నీ నశించు, కానీ అన్నీ ఉండాలి. ఉన్నాయి కాబట్టి ఇలా దర్జాగా కూర్చుని ధ్యానం చేస్తాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు పరమాత్మే, పరమాత్మ. ప్రతి ఒక్కరూ ఈ అవగాహనతో జీవితంలో ప్రయాణం సాగించాలి. చూడండి, ఎంత రిలాక్స్ అయిన జీవితాన్ని ఎంత పాడు చేస్తున్నారు. తెలియక పాడు చేస్తున్నారు. ఇప్పుడు తెలియబెట్టింది కదా, మీలో నాలో అందరిలో అంతటా ఉన్నారు. ఇంకెందుకు హాయిగా ధ్యాసలో, దేహ ధ్యాసలో లేకుండా పరమాత్మ ధ్యాసలో. దేహం ఉంటేనే కదా పరమాత్మ ధ్యాసలో ఉండటానికి. ఈ దేహం ఉన్నంతసేపు పరమాత్మ ధ్యాసలో. అండా పెండా బ్రహ్మాండంతో నేను చూడాలి. అలా చెప్పుకుంటా అంటే ఎంత హాయిగా ఉంటుందరా. అండా పెండ బ్రహ్మాండంతో నేను సచ్చిత్ ఆనందస్తులు, నిత్య శుద్ధ బుద్ధముక్తస్తులు. అలా ఏదో వాక్యం మనం చేయండి. ముందు మీకు తెలియనప్పుడు అలవాటు అయ్యాక ఇంకేముండదు, అలా ఉండిపోతాం. తేలికైందమ్మా, జ్ఞాన మార్గం తేలికైంది. అజ్ఞానం ఎంతో కష్టం. జన్మందరూ ఉండాలి అజ్ఞానంగా ఏ పని చేస్తాం. జ్ఞానానికి నాతో నేనే, నా లోపల దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు, అంతలా దేవుడు అని తెలుసుకున్నాం. ఈజీగా ప్రయాణం చేస్తాం. హాయిగా మనం ఎవరిని దూషించినా మనకే చెందుతాయి కదా. అవునా? నేను ఎవరిని తిట్టినా ఏమవుతుంది? నేనే అంతా కదా. నన్ను నేను తిట్టుకుంటానా? చెప్పండి. నన్ను నేను పొడుకోక్కలేదు, తిట్టుకోక్కలేదు. తటస్థంగా అలా ఉంటున్నాయి. నాలో పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలా ఉన్నాడు, అంతా వ్యాపించి ఉన్నాడు. అలాగే ఈ అనంతుడు వ్యాపించి ఇంకా అలా ఉండిపోవటమే. మనసు గొడవలు మనకెందుకు? ముందంతా నేనే అయినప్పుడు మనం ఎవరిని దూషించవద్దు. ఎవరిని దూషించవచ్చు? దూషించవద్దు, పొగడవద్దు. ప్రేమగా చూద్దాం. నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం, అందరిలో బ్రహ్మం అని ప్రేమగా చూద్దాం. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఉంది పరమాత్మ. అలా రిలాక్స్. మరి ఏంటి కారణం? ఈ హాయి మనోమౌనంతో మన మనస్సు మౌనంగా ఉంది. ఉందా లేదా? మనోమౌనంతో ఉందా లేదా? మనస్సు లక్షణాలను వీడి పరమాత్మ లక్షణాలతో అంత అలా ఉండిపోతుంది. ఏమీ లేని దాంట్లో మీరు అలా ఉంటున్నాయి. మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. ఉన్నదంతా నేనే, నేను తప్పలేండి, నేను తప్పలేండి అన్న భావంతో అలా ఉండటం. ఎంత రిలాక్స్. అలా ఉండిపోదాం.
అందరికీ నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మనం అందరం ఒకటే 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 అలా ఉండిపోతాం. జన్మలు తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దు తెచ్చుకోవద్దు. ఇది వచ్చిన పని, పుట్టాం నాణ్యంతో. మరి వచ్చిన పని ఆయి ఉన్నంత కాలం నడిపేసుకుని బ్రహ్మే నేనే బ్రహ్మ, నేనే అంతా నేను తప్ప రెండు. హాయిగా ఉంటున్నాను. ఎవరికాళ్ళే హాయిగా ఉండాలి. నువ్వు అన్ని దేహాలు ఒకేలా విధులు చేసుకోలేదు కదా. ఎవరి విధాలు ఎవరి కర్మ ఆడదనమ్మా. వాళ్ళ కర్మ కాలేదు అని మాటల్లోనే ఉన్నాయి కదా వేదాంతం అంతా. ఎక్కడి నుంచో రాదు, మన అక్షరాల్లోనే ఉంటుంది వేదాంతం. ఉన్నదంతా మనమే, మనం లేని చోటు. ఉన్నదంతా నేనే నేనే అలా ఉంది. దాంట్లో పెట్టి ఇదంతా నేను దాంట్లోకి వస్తుంది. ఖైదీ ఉన్నదంతా నేను. మళ్ళీ ఎవరైనా దూషించినా మనం స్వీకరించవద్దు. నవ్వేసి వదిలేస్తున్నావా లేదా? ఇప్పుడు చెప్తున్నావా తిరిగి నవ్వేసి వదిలేస్తాం. ఎందుకంటే ఉన్నది నేనే, ఉన్నది నేను తప్ప రెండు. అలా హాయిగా మన ధ్యానాలు మానేసి వాళ్ళెవరో మనం తెలియలేదు. ఆడు వేరు నేను వేరు. ఆనందం 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 ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నాం. ఎక్కడైనా సరే ఎవరైనా సరే. మరి మూర్ఖుల్లా వారున్నా కూడా విమర్శన చేయకండి, స్పందించకండి. ఎందుకంటే వాళ్ళు తెలియక మాట్లాడతారు. మనం తెలుస్తున్నాం కాబట్టి అలా ఓర్పు. పరమాత్మే నేను తప్పరండి, నేను తప్పరండి. అలా హాయిగా ఉంది. హాయి నీలోదే కదా, ప్రశాంతత నీలోనే. కోపతాపాలు లేకుండా ఉంటే అంతా ప్రశాంతం. అహంకార మమకారాలు లేకుండా, రాగం ద్వేషం లేదు. ఇదంతా భగవంతుడే భగవంతుడు. హాయిగా మనకు మనమే చేసుకోవాలి. ఎవరు ఇది ఇవ్వటానికి సాధ్యం కాదు. ఎవరి గురించి వారే భూమిని ఎలాగా స్వీకరించాలి, అలా ఎవరి పని అదే. ఈ పని ఊరికే చట్టం వరకునే, కానీ మిగిలినన్ని మనయే కదా. ఎవరి ఆనందం వారిదే తెలుసుకున్నాం. నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించిన అనంతుడికి నమస్కరించు. దేహభావన ఎందుకు మమేకం లేకుండా పరమాత్మే నేనన్న భావంతో ఉంది. అవహేళన తిట్టుకొడితే మన మనస్సు తినంగా ఉండదు కదా. ఇప్పుడు అంటే సత్సంగులు అయ్యారు, అంతకుముందు ఉండేది కదా కొనుక్కుడు వద్దు. ఇప్పుడు ఆ మనసుని ఏం చేస్తున్నారు? బ్రహ్మంగా సరే, బ్రహ్మ మనసుగా నెల
ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను తప్పలేదు, నేను తప్పలేదు. ఆనందమయ జీవితాన్ని గడుపుదాం. అందులో ప్రార్థిస్తున్నాం, మన అందరిలోనే ఆనందం ఉంది. ప్రతి జీవి ఏది తెచ్చుకోకుండా పుట్టేసి తెచ్చుకున్న మూటల్ని ఇక్కడ జరుగుతున్నాయి కదా, తెచ్చుకున్న మూటలు స్పందన లేకుండా ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను అన్న భావంతో పరమాత్మే నేను తప్ప రెండోది లేదు. అందువల్ల నాకు విశేషం లేదు, వింతలేదు, మాట్లాడటలేదు, చేతలేదు, నడతలేదు. ప్రతి దాన్ని కూడా నిర్విఘ్నంగా, విఘ్నాలు లేకుండా నీ మనసు నిలబెట్టేసుకో. సామ భేద దండోపాయాలు ఏ ఆన్లైన్లో అయితే అలాగా చెత్త కొద్ది నీ మనస్సును కంట్రోల్ చేసుకో. ఓ వేరు మనసు ఎంతగా తెప్ప హాయిగా నేను బ్రహ్మానివే, బ్రహ్మలోంచి వచ్చిందానివే, బ్రహ్మంగా మీరు అని ఆ మనసు బయట పద్నాలుగు లోకాల్లోని మరలా జీవలక్షణాలతో, జీవలక్షణాలు ఉంటే కదా మరలా పుట్టేట్టు. పుట్టను కాకపోవచ్చు నేను అయి ఉన్నాను, అలా ఉంటాను. ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని దేవుడు. హాయి ఉంటేనే కదమ్మా, హాయి ఉన్నంతకాలం ఆరోగ్యం ఉండాలి అంటే నీ మనసు బ్రహ్మంగా చూసుకో, విను. బ్రహ్మే మాట్లాడతాను, బ్రహ్మే చేస్తాను. మనస్థలం ఈ ప్రకృతి స్థలం అనేది మనకు లేదు. ఉన్నదంతా యథార్థం. ఆ యథార్థం చాలా అసలైన సుఖం మనలో ఉందేనమ్మా. హాయిగా ఉండదు, హాయిగా. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, అందరం ఏదైనా అన్నా నవ్వేద్దాం. వాళ్ళకి తెలియక అంటారు, వాళ్ళెవరో మనెవరో. అవహేళన తిప్పికొడితే అంతే కదా, తిప్పికొట్టేద్దాం. నేను మరి అసహనంతో చూడటం ముందు మీకు రాదు కాబట్టి ఈ జీవ లక్షణంలోంచి పరమాత్మ లక్షణంలోకి మన మనసును మార్చాలి అంటే దానికి ఎంత తాయనాలు పెట్టాలో పిలిపించాలి. నువ్వు దేహాను కాదు, నువ్వు దేవుడు.
హాయ్ హాయ్ హాయ్. అంతా తాను తాను తప్పలేదు, ఎంతో తానుగా అలా ఉండొచ్చు. తమరు ఎదగకుండా ఎదిగే వారిని చూసి అసూయతో ఉండరు. ఆ, తమరు మనకు ఎదుగుదల లేదనుకో, ఎవరైనా బాగుంటే అసూయతో ఉండకూడదు. దేహాభిమానులు అసూయతో అవి ఏమీ లేకుండా చేసుకో. ఎన్నో కారణాలు ఉంటానుంటాయి దేహం చాలించే వరకు. రేపు అన్నమాట పెట్టండి. గుంపులు మీ చుట్టూ ఎక్కువైనాయి. అమ్మ చిన్నప్పుడు మనకు ఇంకా పెద్ద కొద్ది పెద్ద వరకు చిన్న స్నేహితులకి బోర్డు అనిపిస్తుంది. మీరు అందరూ స్నేహితులే కదా. అప్పుడు నాతోనే స్నేహం చేస్తా, దేహం ఉండగా మీతో కూడా చేస్తా. అందరం ఒకటే ఒకటే ఒకటే. హాయిగా గొప్ప గేదెలు ఎవరికి? మనస్సు నువ్వు కాదు. తెలుసుకున్నాక ఇంకా దేనికి వస్తుంది? నేను మనోమానం వచ్చేస్తుంది. నా సైలెంట్, మౌనం మౌనం మౌనం. ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే బ్రహ్మంగానే సొంతం. ఏ ఊర్లో అయినా సరే, ఎక్కడున్నా సరే పరమాత్మే నేను, నాలో అందరూ ఉండాలి, అంతరం ఉండాలి, సర్వం వ్యాపించు అన్న ధ్యాస ఉండిపోదాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మరి గంభీరంగా ప్రశాంతంగా పోరాటం సాగించాలి. ఏ పోరాటం సాగించాలి? నువ్వు బ్రహ్మాండం గట్టిగా సాధించు. నేను పరమాత్మనే అలా ఉండిపోవాలి. మనం అర్థం చేసుకో, ఇతరులను అర్థం చేసుకోవటం మన కారణం. ఏ టైంలో ఏం మాటలు మాట్లాడతారు కానీ మనకు ఒకటే మాట వచ్చు, ఇదేం నేను కాదు, నేను ఆత్మన్న మాటతో చదువుతాను. సుఖమైన జీవితాలు, అసలైన సుఖం మనలో ఉంది. తప్పదు. మీ శక్తియుక్తులు, పోరాటాలు, బలాలు, బలహీన ఇంకా అలా ఉంటానంటే మనసుకి అయ్యి ఎవరైనా తిడితే అంతట్లో నేర్చుకోవచ్చు. తిట్టిన వాళ్ళు ఎవరు? నువ్వే. అనిపించుకుంది ఎవరు? తిట్టిన వాళ్ళు ఎవరు? రెండు బ్రహ్మే.
తీర్చిదిద్దుకోనాలి అని చెప్తుంది. దేన్ని తీర్చిదిద్దుకోవాలి? నీ మనసు పరిపరి విధాల విషయాల మీదకి వెళ్ళిపోతుంది. వ్యామోహాలు తెచ్చేస్తాం. ఇది నాది, అది నాది, అది నాది. అది రానివ్వకుండా తీర్చిదిద్దుకోనే మనసు. ఉన్నదంతా నువ్వే, ఉన్నదంతా నువ్వే, నువ్వు తప్పరండి. మనకు మనం తీర్చిదిద్దుకుంటా అంటే మనం చూసి ఎంతోమంది తీర్చిదిద్దుకుంటారు. మనమే బాగోకపోతే ఎవరుంటారు? ఆలోచించు. మనం రిలాక్స్ అవ్వాలి. ఈ రిలాక్స్లో అందరూ పాల్గొంటారు. నేనే అంతా, నేనే అంతా, నేనే అలా రిలాక్స్. ఈ రిలాక్స్లో మరి అందరం ఉన్నావా లేదా? తీర్చిదిద్దుకుంటున్నావా లేదా? ప్రతి ఒక్కరూ అయ్యే ఉన్నాం హాయిగా. నేను లేని చోటే లేదు, ఉన్నదంతా నేను, అన్నీ నేను, సర్వం నేను, సకలం నేను, అండ పిండ బ్రహ్మాండత నేను లేని చోటే లేదు. నాకు అసిక పర్యంతం కూడా పరమాత్మ పరమాత్మ అని భావంతో అలా ఉండిపోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా గంభీరంగా ప్రశాంతంగా సాగిపోవచ్చు. పరిస్థితులు మనం చేసుకొచ్చి రకరకాలుగా ఉంటాయి. మానసికంగా రావచ్చు, శారీరకంగా రావచ్చు. ఏదైనా మనం చేసుకున్న కర్మ దాన్ని యోగాన్ని చేసి ఇప్పుడు ఈ అనుభవంత కర్మ తెచ్చుకున్నాం, దాన్ని ఇప్పుడు యోగం చేసి ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ. కర్మయోగంగా నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఆ భావంతో చూడు. మన శక్తియుక్తులు, పోరాటాలు, బలాలు, బలహీనలు, మరి ఇవన్నీ మరి చెప్తా. నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు అన్నా ఏమి ఆగో, తెచ్చుకునే ఉంటాయి, అవి ఎలా జరుగుతూనే ఉంటాయి. దాన్ని పట్టించుకోవద్దు అంతే. ఏం మానేస్తాయి? జ్ఞానం తెలుసుకుంటే మాత్రం మానేస్తాయా? ఏం తెలుసుకున్నామో అయ్యే ఉంటాయి. దాన్ని మనం పట్టించుకోవద్దు. ఇంకా అలాగే ఉంటాయి. దేహం ఉన్నంతసేపు అది లేకపోతే దేహమే ఉంది. కానీ దేహం ద్వారా నేను పరమాత్మని, నాలో దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందులో ఉన్నాడు అని తెలుసుకుని యుక్తిగా తీసుకుంటాం. దేహభావన ఎవరికి ఉండదో అందరికీ ఉంటుంది. సాధనతో దేహభావన వీడి పరమాత్మని భావన వేడాలి. దేహాన్ని వీడెత్తే ఎలాగే ఆయన ఉన్నంత చాలు ఆ పరమాత్మని తలంపులో పెట్టుకోవటానికి. అనంత సుఖంలో అనంత సుఖం, జీవుడిగా లేకుండా దేవుడిగానే. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. లక్షణాలు బట్టి దేవుడి లక్షణాలు అయితే నేను చక్కగా జన్మ లేకుండా చేస్తాను, వాటితో నేర్చుతాను. జీవ లక్షణాలతో ఉంటే అది గొప్ప మళ్ళా జన్మలు కాయ. మరి ఈ జన్మలు కాయ అయితే క్రమముక్తి ఉంటుంది. మనకు పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నవాళ్ళు, ఉన్నదంతా నేనే అనేవాడికి ఏముంది? హాయిగా వచ్చిన బ్రహ్మమే బ్రహ్మం ఉంది, బ్రహ్మమే బ్రహ్మం ఉంది.
ఎవరికి ఏం మానేస్తుంది? ఏం మానేస్తాయండి? బ్రహ్మజ్ఞానంతో ఆటోమేటిక్గా అయ్యే తొలగిపోతాం. నేనే అంత